మిత్రులారా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. పేరుకు వర్షాకాల సమావేశాలే గానీ ఎల్‌నినో ఎఫెక్ట్ అంతగానో ఈ సంవత్సరం వర్షాలు లేవు. పసిఫిక్ మహాసముద్రంలో ఇది పడటం వల్ల 3-6 డిగ్రీల టెంపరేచర్స్ పెరగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ కరువు కోరలు కనపడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉంది. రాష్ట్రంలో కూడా ఉంటాయి. ఇలా ఎల్‌నినో ఎఫెక్ట్ మీద కూడా వర్షాకాల సమావేశాలు చర్చ జరిగిద్దని భావిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఆగస్టు నెలంతా తెరిచి ఉంచుతారని, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలకు కలిపి బియ్యం ఇస్తానని తెలియజేస్తా ఉన్నారు. సో 3 నెలలకి 6 కేజీలు ఏమి ఇస్తున్నారు, అది 10 కేజీలు చేయమని, వీలుంటే 15 కేజీలు ఈ సంవత్సరంలో. ఎందుకంటే కరువు కోర నుంచి ప్రజలను రక్షించడం, వీలుంటే 15 కేజీలు ఇవ్వండి. మాకు తెలంగాణలో సన్న బియ్యం ఇస్తున్నారు, అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి సన్న బియ్యం 15 కేజీలు ఇస్తే ప్రజలకు ఆదరుగా ఉంటుంది ఈ కరువు కాలంలో అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉపాధి హామీ పనులు వ్యవసాయ పనులకు లింకప్ చేసి ఆ విధంగా కాలువలు, చెరువులు, వాటికి సంబంధించినటువంటి పూడికతీతల కార్యక్రమాలు చేయండి. 131 రాజ్యాంగ సవరణ ఇవాళ పార్లమెంట్ ముందు ప్రధానమైన అంశంగా మనకు కనపడతా ఉంది. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇప్పుడు 1970 దశకం దాకా అట్లనే జరిగేది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ప్రభుత్వం రద్దు చేయటం, మధ్యంతర ఎన్నికలు చేయటం, పార్లమెంటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అయ్యాలి 23 రాష్ట్రాలే ఉండేవి, 29కి వచ్చినాయి. ఈ పరిస్థితిలోకి నెట్టేయబడ్డారు. ఇవాళ బీజేపీ మొత్తం కొత్త ప్రయోగాలు చేసుకుంటూ పోతుంది. సో ఇది పరిస్థితి. దాంతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి గోల ఒకటి నడుస్తుంది. దక్షిణ భారతదేశం జనాభా కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తక్కువ ఉండటం, ఉత్తర భారతదేశం జనాభా కుటుంబ నియంత్రణ పాటించకపోవడం ఎక్కువ ఉండటం, వాళ్ళకి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుకి సంబంధించి ఇదొకటి ఉన్నది. సో ఖచ్చితంగా 70 బేస్డ్గా 71, 74 లోపు జరిగేటువంటి బేస్డ్గా జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ సీట్లు పెంచాలనేది వీ డిమాండ్. దక్షిణ భారతదేశ ప్రతినిధులుగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి గత పినరయి విజయన్, ప్రస్తుతం ఉన్నటువంటి టీవీకే పార్టీ ముఖ్యమంత్రి విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పాం కదా, కేరళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గెలిచాడు. సడన్గా పేరు నోటెడ్ కాలే, గుర్తురాట్లా, నేను గత వీడియోస్లో కూడా చెప్పాను. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య రిలీవ్ అయిన తర్వాత శివరామకృష్ణ ఎవరు వచ్చినట్టున్నారు. సో కాంగ్రెస్ లీడరే. సో ఇది పరిస్థితి దక్షిణ భారతదేశానికి సంబంధించి. వీళ్ళందరూ ఏకకంఠంగా ఉన్నారు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి. ఇది ఒకటి చర్చ జరగవచ్చు. ఇక డిఎంకే 2024లో ఓడిపోయిన తర్వాత సమీకరణలు మారిని టీవీకే పార్టీ వచ్చింది. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో, మరి టీవీకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మమతా బెనర్జీ, స్టాలిన్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, శరద్ పవార్ మహారాష్ట్రలో, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో, వీళ్ళు కాంగ్రెస్తో ఇది అయ్యేలాగలేదు కాబట్టి బీజేపీకి బిల్లుకి మద్దతు ఇస్తే పరిస్థితి కనపడతా ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ 28 మంది ఎంపీలకి 20 మంది ఎంపీలు బీజేపీలో పోయారు. మరి అది పార్టీ ఫిరాయింపుల చట్టం ఎట్లా అమలు జరుగుతుంది అనేది కూడా అధికార ప్రతిపక్షాల మధ్య గొడవ జరిగే పరిస్థితుంది. డిఎంకేకి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇలా మన ముందున్నటువంటి ప్రశ్నగా మనకు కనపడతా ఉంది. సో ఇక శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వైపు చూపిద్దా, ఎన్డీఏ వైపు, బీజేపీ కాదులే, ఎన్డీఏ ఫ్రంట్లోకి వెళ్తుందా? ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కూడా అటు మద్దతు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ ఫైట్ చేయలేకపోతుంది. కాంగ్రెస్ గతాన్ని గురించి చర్చిస్తూ ఉంది. బీజేపీ రాబోయే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 2047 అని చెప్తా ఉంది. 47 ఆగస్టు 15 సంవత్సరం వస్తే 2047 గురించి ఆలోచిస్తూ ఉంది. రెండింటి మధ్య తేడా ఉంది. ఇక పార్లమెంట్లో 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి సమీకరణలకు సంబంధించినటువంటి ఇది నడుస్తూ ఉంది. ఎన్నికలు ఎట్లా జరుగుతుంది అనే దానికి సంబంధించి, దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది సమీకరణలో, దాన్ని బట్టి అలా చర్చల వాతావరణం బట్టి 2029 ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టెప్స్ రైటా రాంగ్ అనేది నిర్ణయించబోతూ ఉన్నాయి. కొత్త రాజకీయ సమీకరణలు ఎలా ఉండిపోతున్నాయి? మమతా బెనర్జీ, స్టాలిన్ తమిళనాడు, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్, అదేవిధంగా శరద్ పవార్ మధ్యప్రదేశ్, శరద్ పవార్ మహారాష్ట్ర, ఉద్ధవ్ ఠాక్రే శివసేన మహారాష్ట్ర, ఇలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఒక పద్ధతి, ఓడినప్పుడు ఒక పద్ధతి రాజకీయ సమీకరణాలు మారుతాయి. కాంగ్రెస్ ఈ సమీకరణలను ఎట్లా క్యాచ్ చేసుకుంటుందనే దాన్ని బట్టి భవిష్యత్తు రాజకీయాలు ఉండబోతూ ఉన్నాయి. 2024లో 4/3 మెజార్టీ కోసం బీజేపీ ట్రై చేసి ఫెయిల్ అయింది. నితీష్ కుమార్ బీహార్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మద్దతు ఇవ్వటం వల్ల గెలిచింది. 543 సీట్లకి 240 గెలిచింది.
ఇది బీజేపీ తనకు తాను సృష్టించుకున్నటువంటి సమస్య తప్ప మరొకటి కాదు కానీ మనకు కనిపిస్తోంది. వీటితో పాటు ఎల్‌నినో ఎఫెక్ట్ చర్చించాలి. అదేవిధంగా వాతావరణ సమస్యలు, అంతరిక్షానికి సంబంధించినటువంటి సమస్యలు, రైల్వేలకు సంబంధించినటువంటి సమస్యలు, రవాణా రంగానికి సంబంధించిన సమస్యలు, ధరలు పెరగటం, ధరలు తగ్గడానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కరువు కోరల్లోకి ఎల్‌నినోలోకి వచ్చేసాం. సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కూడా ఉండొచ్చాం. సరే, ఆహార భద్రత సమస్య కాకపోవచ్చు, ఆహార భద్రతకి ఏం ముప్పు లేకపోవచ్చు కానీ బియ్యం అట్లాగే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే 6 కేజీలను 15 కేజీలు ఇవ్వమని అంటున్నాము. సో రవాణా పెరుగుతుంది, కూరగాయల రేట్లు ఇవన్నీ పెరుగుతాయి. రవాణా పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. తద్వారా మనం కొనుక్కునే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రజల్ని వర్షాభావం ఉన్నప్పుడు పంటల వైపు మళ్ళించడం. ఎందుకంటే చాలా మండలాల్లో నాకు తెలిసి అగ్రికల్చర్ ఆఫీసర్లే లేరు. దేశవ్యాప్తంగా తెలంగాణ ఎట్లుందంటే ఇక భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు దరిద్రంగా వచ్చినాయి. సో తాగుడికి సంబంధించి మద్యపాన నిషేధం అమలు చేయటం, అది కూడా ఎజెండా కావాలి. దాంతోపాటు ఎల్‌నినో ఎఫెక్ట్ రైతులకి, రైతు కూలీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, రైతులకి రైతు భరోసా అంతో ఎంతో ఇస్తున్నారు. వ్యవసాయ కూలీల పరిస్థితి, పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి పథకం పేరుని వీబీజీ రామ్జీగా చేశారు. గ్రామీణ అభివృద్ధి పథకానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ పోవటం. సో దాంతో పాటుగా ఇంకేదైతే ఉన్నదో సో దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి దౌత్య సంబంధాలకు సంబంధించి నిరంతరం జరిగే కార్యక్రమాలు, ఏ దేశానికి సంబంధించి ఆ దేశాన్ని వాణిజ్య సంబంధాలకు పెంపొందించుకోవటం, ప్రజల జీడీపీని తలసరి ఆదాయాన్ని పెంచడం. ఈ సంవత్సరం కొంచెం కఠినంగానే ఉంది. ఈ సంవత్సరం జీడీపీ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు కదా, జాతీయ ఆదాయం ఇవన్నీ కొంచెం తగ్గుముఖం పట్టే పరిస్థితి కనపడుతుంది. వ్యవసాయ ఆధారిత భారతదేశం, విశాలమైన భారతదేశం కాబట్టి కొన్ని రంగాలు కుదిలే పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు ఏదైతే ఉన్నాయో, పెసలు, కందులు, మినుములు, ఇట్లా పప్పు ధాన్యాలు, వివిధ రకాల బొబ్బర్లు, ఇట్లా పప్పు ధాన్యాలను పెంచుకునే కార్యక్రమం చేయటం. చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, నామమాత్రపు ఆకాశవాయు పంటలాగా ఇవి పండుతాయి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఆ వైపుగా సభలు, సమావేశాలు, అవగాహనలు వివిధ రూపాల్లో మీడియా ద్వారా, అన్ని రకాల మీడియాలు, సోషల్ మీడియా దగ్గర నుంచి, యాప్ల దగ్గర నుంచి, ప్రింట్ మీడియా దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర ఉపయోగించుకుని పోవటం. సో కరువు కోరల నుంచి, కరువులు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని మనం ఆపలేకపోవచ్చు. అతివృష్టి, అనావృష్టి వస్తూ పోతూ ఉంటుంది. మనం వరదలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఎట్లా రక్షించుకుంటామో ఆ లోతట్టు ప్రాంతాలను తరలించి, ఈ కరువు కోరలకు సంబంధించి కూడా ఆ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలుసుకున్నాను. పార్లమెంటుకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మనకు కనపడుతోంది. వ్యవసాయం, ఇండస్ట్రియల్ సెక్టర్, ఇతర రంగాలకు సంబంధించిన అంశాలు డిబేట్ చేయడానికి, చర్చించడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ప్రధానమైనటువంటి సమస్యలు పక్కన పెట్టేసి బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి. 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలి. రాజ్యాధికారం తెలంగాణలో రావాలి, భారతదేశంలో రావాలి ఎజెండా కనపడుతుంది. కానీ నిజ సమస్యలు, ప్రజల నిజ సమస్యలు, వాళ్ళ నిజ జీవితాల వెలుగులు నిండటం ఎజెండాగా అవ్వట్లేదు. అదే సమస్య. అందుకోసం ప్రజలు చాలామంది ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇంకోటి సర్ర ఒకటి నడుస్తుంది, అది పెద్ద ఎత్తున దుమారం 16 రాష్ట్రాల్లో థర్డ్ ఫేజ్ జరుగుతూ ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జరిగింది, ఎన్నికలైన రాష్ట్రాలు. 80 లక్షల నుంచి కోటి ఓట్లకు సంబంధించి ఛాలెంజింగ్గా ఇలా తయారైంది. గ్రామాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. 100కి 90 నుంచి 90% బిఎల్ఓలు, బూత్ లెవెల్ అధికారులు, బ్లాక్ లెవెల్ అధికారులకు సంబంధించి మినిమం నాలెడ్జ్ లేక అంగన్వాడీలకి ఏదో అప్పచెప్పారు. మిగతా రాష్ట్రాలు ఏదో నాకు తెలియలే కానీ అంగన్వాడీలకు సంబంధించి 100కి 90% వాళ్ళకి అవగాహన లేక భర్తలు కొడుకులతో చేపిస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా, కొడుక్కి భర్తకి లేనటువంటి 90% వాళ్ళు చేస్తున్నారు. ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఒక మనిషిని, ఆడపిల్లగాడినో మగపిల్లలను పెట్టుకొని, ఆడపిల్లని పెట్టుకొని వాళ్ళతోని ఈ కార్యక్రమాలు చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సరుకు సంబంధించింది ఓటు అనేది కొంతమంది ముఖ్యమంత్రులకి, వివిధ పార్టీల అధ్యక్షులకి 2 చోట్ల 4 చోట్ల ఓట్లు ఉంటున్నాయి ఫిల్మ్ యాక్టర్లకు సంబంధించి. సో ఓటు ఒకటే ఉండాలి. మా తెలంగాణలో వాళ్ళు ఎక్కడ ఓట్లు వేస్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో మళ్ళీ ఆంధ్రాలో అక్కడ ఓటేయడానికి వెళ్ళారు. అవి 26 లక్షలు అని చెప్తా ఉన్నారు. అవి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. 30 లక్షల పైగా ఉండొచ్చు. సో ఓటు ఉండాల్సిందే, ఒక ఓటు ఖచ్చితంగా ఉండాలంటాను 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. సో మరి అది ఏం జరుగుతుందో చూడాలి. ఒక ఓటు ఉండాలి. మనం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా, మనం న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తాం. ఆధార్ లింక్ పెట్టాను. సరిపేరుతో వచ్చింది. సో సరిపేరుతో వచ్చింది కాబట్టి నింపలేని వాళ్ళు, ఫామ్ నింపలేని వాళ్ళు, లేకపోతే వలసపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఓట్లు తీసేయటం ఎజెండా కాదు. పేరు 2 సార్లు వచ్చిందని, అది దొంగోట కాదని వెరిఫికేషన్ చేయాలి. లోకల్ లీడర్లను అడిగితే చెప్తారు. నిజంగా దొంగోట్లే తీసేయండి, కానీ ఉన్నోళ్ళ ఓట్లు కూడా తీసేయటం. సో ఇది ప్రధానం. కొన్ని నామ్స్ అండ్ జెండర్స్ మంచిగానే, నియమ నిబంధనలు మంచిగానే పాటిస్తూ ఉన్నారు. ఒక పేరు అంటే తండ్రికి కొడుక్కి ఏజ్ గ్యాప్ 17 సంవత్సరాలు లేకపోతే, తాతకి 40 సంవత్సరాలు లేకపోతే తాత పేరు మనవడికి, అట్లా ఏజ్ గ్యాప్ 40 సంవత్సరాలు లేకపోతే ఖచ్చితంగా తీసేస్తున్నారు. అలాంటివి తీసేయాల్సిందే.
2 సార్లు ఉన్న పేర్లు కూడా తీసేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, పార్లమెంటు సమావేశాలకు సంబంధించి వచ్చినప్పుడు అంతరిక్ష పరిశోధన అంశాలున్నాయి, శాటిలైట్ ఉన్నాయి, దేశ రక్షణకు సంబంధించినది, ఏఐ, రోబోటిక్స్, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి, వ్యవసాయ ప్రత్యామ్నాయంగా పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, మాంసం పరిశ్రమలు, గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి కోడిగుడ్లు పరిశ్రమ, ఆకుకూరలు, కూరగాయలు, ధరలకు సంబంధించిన సమస్యలు, ఇవన్నీ చాలా ఉన్నాయి చర్చకు రావాల్సినవి. ఈ ప్రధానమైన అంశాలు చర్చకు రాకుండా నాకు తెలిసి వీళ్ళు సర్వ్కి సంబంధించిందో లేకపోతే వన్ నేషన్ ఎలక్షన్కి సంబంధించిందో ఉన్నది. మహిళా రిజర్వేషన్స్ కావాలని అంటున్నారు. మరి బీసీ మహిళల వాటా ఏంది సంగతి? సో నిజంగా ప్రజలకు సంబంధించి గ్రాస్ లెవెల్ ప్రజలకు అందే కార్యక్రమాలు చేయట్లేదు. పార్లమెంట్ అన్ని బాతాకాని క్లబ్లు అని ఒక పెద్ద ఆయన అన్నాడు. అందుకోసం చాలామంది ఓట్లు వేయడానికి కూడా రావట్లేదు. వాళ్ళు అనకపోయినా వాళ్ళు అనడానికి ఆస్కారం లేదు. ఆయన పార్లమెంట్ ఎంపీ అయ్యాడు కాబట్టి బయట మాట్లాడినా పార్లమెంట్ లోపల మాట్లాడినా రికార్డ్ అవుతుంది. అందుకోసం 30 కోట్ల మంది ఓట్లు వేయడానికి రావట్లేదు. మరి అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా త్రాగునీరు సమస్య, సో ఇవాళ దోమల సమస్య, సో ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్స్ సమస్య, అటవీ హక్కుల చట్టం 170 యాక్ట్ పకడ్బందీగా అమలు చేయటం, దాంతో పాటు వివిధ భాషల్ని మాతృభాషలోతో పాటుగా ఉపాధి భాష 2 భాషలు ఎజెండాగా పెట్టడం, 3 భాషలు త్రిభాషా విధానానికి నా మద్దతే. తమిళనాడు సోదరులను వదిలేయండి, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ లోకల్ వాళ్ళ డిమాండ్స్ని బట్టి అది అమలు చేసుకుంటారు. వాళ్ళు హిందీని అంగీకరించరు కదా. సో 5 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు పూర్తిగా హిందీ మాట్లాడితే మిగతా వేరు భాషలు. అమెరికా అధ్యక్షుడు మాట్లాడితే గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి టీవీలో మాట్లాడినా, పల్లెటూరులో లేకపోతే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ దేశ పౌరులకి అందరికీ అర్థమవుతుంది. ఇండియాలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతుంటారు. అందరికీ హిందీ రాదు ఈ దేశంలో. ఇది సమస్య. పత్రికలు రాసిందే రాత, టీవీలో చెప్పిందే మాటగా ఇలా మనకు కనపడతా ఉంది. ఈ సమస్య ప్రజలకి, దేశ ప్రధానమంత్రికి గ్యాప్ ఉన్నమాట వాస్తవం. వీటి మీద చర్చించరు. దాంతోపాటు ఉపాధి పనులు పెంచడానికి రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం 12 రోజులు 24 కోట్లు ప్లస్ ఇతర రాష్ట్రాలు భర్తీ చేసే ఖాళీ పోస్టులు, స్థానిక సంస్థల పోస్టులు భర్తీ, వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఇండస్ట్రియల్ సెక్టర్, ఇతర రంగాలు. అసలు దేశంలో నిరుద్యోగం కనపడకూడదు. 15 నుంచి 29% నిరుద్యోగం కనపడతా ఉంది. యూత్ నిరుద్యోగం గురించి మాట్లాడడం అంటే మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు? నిరుద్యోగం గురించి మాట్లాడమంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే పకోడీలు అమ్ముకోవడం కూడా నిరుద్యోగమేనంట. 24 కోట్లు ఉద్యోగాలు అయిపోయినాయి. 16 లక్షలు వేసుకొస్తున్నాడు. మరి ఏం దేశం రాలేదు. 16 లక్షలు ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి సిటిజన్కి, పౌరుడికి 16 లక్షల అకౌంట్లు వేస్తున్నాడు. వాటి అడ్రస్ లేదు. సో కొత్త ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ కాపీ చెప్పే కార్యక్రమం. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడిదారులు ఎక్కడో మూలన కూర్చొని సీపీ కట్ లాగా ఉన్న వాళ్ళు ఇలా పెద్ద మునగాళ్ళై 1000 కోట్లు వరల్డ్లో టాప్ బిలియనీర్లుగా ఎదుగుతూ ఉన్నారు. ఎల్పిజి సంస్కరణలు కూడా ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ముక్కలు కాంగ్రెస్, బీజేపీ. ఎల్పిజి వాళ్ళే అట్లా చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో పివి నరసింహరావు 90 తీసుకొస్తే దాని చరిత్ర ఏం చెప్తుంది? పెట్టుబడిదారులకు ఉపయోగపడ్డ తప్ప సామాన్య ప్రజలకు రూపాయి కూడా ఉపయోగపడలేదని దాని రికార్డు చెప్తుంది. చరిత్ర రికార్డెడ్. మరి వీళ్ళు కూడా ఇంకో పద్ధతిలో చేస్తూ ఉన్నారు. అంతకుమించి ఏమనుందా? మతాన్ని ఎజెండా మీద తీసుకురావటం బీజేపీ వాళ్ళు. సో అది తప్పితే మరి సామాజిక న్యాయం అనేది ఈ దేశంలో దాని గురించి చర్చ జరిగిద్దా? ప్రధాన సర్ మీద, నీట్ పేపర్ లీక్ మీద, సార్ పేపర్లు పిల్లలు చదువుకునే పిల్లలు సంవత్సరం పొడుగుతా పేరెంట్స్ తినక ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్ డబ్బులు కట్టి చదివిస్తారు. సీరియస్ మ్యాటరే. దాని మీద చర్య తీసుకోవాలి. బాధ్యులు అందరూ లాల్ బహదూర్ శాస్త్రులు ఉండరు. ధర్మేంద్ర ప్రధాన్ అంత సిద్ధశుద్ధి కలిగినాడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంత జరిగిన తర్వాత రాజీనామా చేయాలి. సో ఆయన చేయడు. ప్రభుత్వం కూడా అది సిద్ధతక సవాలు ఉంది. సో ఎన్నికలు పెట్టి 5 సంవత్సరాలు జీవితకాలాలు పణంగా పెట్టి మేము గెలిచి వచ్చి మీరు చెప్పంగానే ప్రతిపక్షాలు చెప్పంగానే రాజీనామా చేయడానికి అంటున్నారు బీజేపీ వాళ్ళు. సో మీరు ఎంపీగా రాజీనామా చేయమని ఎవరు అడగట్లేదులే, కానీ ఆ పదవికి రాజీనామా చేయమంటున్నాం. సో మేము బీజేపీ వాళ్ళు అనేది ఏంటంటే, మేము సంబంధించిన వాళ్ళని ఐడెంటిఫై చేసాం, అరెస్ట్ చేసాం, జైలుకి పంపించాం, కఠినంగా శిక్షలు ఉంటాయి, మళ్ళీ పునరావృతంగా కూడా చూస్తామంటున్నారు. అసలు అయిన తర్వాత మీరు చూసేది ఏంది? ఎంత పిల్లలు, చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఆ పేపర్ లీకేజ్ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? ఇది ఒకటే పేపర్ కాదు, చాలా పేపర్ లీక్ అవుతున్నాయి. అది భవిష్యత్తుకు సంబంధించింది. ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే సీజ్ చేసి వాళ్ళని జైలుకి ఎందుకు పెట్టరు? పీడీ యాక్ట్లు పెట్టి, టేడా యాక్ట్లు పెట్టారు. దేశద్రోహం అది. ఒక మనిషిని చంపితేనే 7 ఏళ్ళు జైలు శిక్ష వేస్తున్నారు. ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల 20-25 మంది పైగా పిల్లలు చనిపోయారు. అవన్నీ ఎవరు హత్యలు? కేంద్ర విద్యాశాఖ నీట్ పేపర్ సరిగ్గా నిర్వహించలేకపోవటం. అసలు పేపర్ లీకేజ్ బాధ్యులకి యావజ్జీవ శిక్షలు. అసలు టేడా యాక్ట్ పెట్టాలా? దానికి సంబంధించిన టేడా యాక్ట్ పెట్టాలి. వాళ్ళకి పౌరసత్వం నిషేధించాలి. లంజాడుగులకి ఒక మర్డర్ చేస్తేనే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 7 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్షలు వేస్తున్నారు.
మరి ఇలాంటి వాటికి ఎందుకు? చాలా సీరియస్ మ్యాటర్ కదా! ఇంతమంది పిల్లల భవిష్యత్తు మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది బీజేపీ ప్రభుత్వం, నేను కాదనట్లే ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ పిల్లలకి రిజల్ట్స్ ఇచ్చింది. ఎంటర్ ఎన్రోల్మెంట్ చేస్తూ ఉంది, అడ్మిషన్స్ ఇస్తూ ఉంది, జాయిన్ అవుతూ ఉన్నారు. అదొక భాగం కాదనట్లే. దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని పీడీ యాక్ట్లు పెట్టి సీరియస్గా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ చైనా సమస్య, బ్రహ్మపుత్ర అనేది ప్రాజెక్టులు కట్టడం, మన మీద దాడులకి సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు. సో అది హర్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి పెట్రోల్ అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అమెరికా ఎన్రోల్ చేద్దాం అనుకుంటుందో వాళ్ళకే తెలియాలి. దాని ఎఫెక్ట్ కూడా ఇండియా మీద ఉంటుంది. ఒక్కొక్క ఎల్నినో, ఇంకొక యుద్ధ వాతావరణం, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమస్యలు దేశంలో ఉన్నాయి. సో ఇట్లా అనేక అంశాల మీద మాట్లాడే అవకాశం అయితే మనకి అనిపిస్తూ ఉంది. సో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, త్రాగునీరు, సాగునీరు 18,000 గ్రామాలకి ట్రాన్స్పోర్ట్ లేదట. 4,000 గ్రామాలకి ఇప్పటికీ ఆదివాసీలు గుడేలు కావచ్చు, 4,000 గ్రామాలకు కరెంట్ లేదట. తాగునీరు అయితే చెప్పలేదు. నీళ్లు ఉంటాయి, సముద్రం నీళ్ళు కూడా ఉంటాయి, తాగి చూడండి. ఉప్పు నీళ్ళు తాగలేరు మీరు. అట్లనే ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నాం. లాంగ్ రన్లో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఈ సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇంకా వైద్య రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలి. ఖాళీగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించిందైనా రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ వైద్య రంగాన్ని, వైద్య హాస్పిటల్స్ని పెంచాలి. మెడికల్ సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, సంబంధించినటువంటి ఎక్స్రే స్కానింగ్స్ తీసేటువంటి ఎక్స్పర్ట్స్ని రిక్రూట్మెంట్ చేయాలి. ఆ విధంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి. ఫీజుల నియంత్రణ కూడా అవసరం ఉంది ప్రైవేటు విద్యా సంస్థల మీద, ప్రైవేటు వైద్య సంస్థల మీద. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, తెలియజేయాల్సిన అవసరం ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్కహాల్ ఎనానమస్ సెంటర్స్ని మెరిజాయి. దాంతో పాటుగా డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి ప్రతి మండల కేంద్రంలో. సైకియాట్రిస్ట్ డాక్టర్లను పెట్టాలి. ఆ విధంగా సమాజ నిర్మాణానికి బాటలు పడితే దీని మీద చర్చలు జరగాలనేది, ఈ వీడియో ఇప్పుడు దాకా చెప్పిన అంశాలు చర్చలు జరగాలనేది నేను అడిగి చెప్తున్నాను. అది గుండుపెన్ నుంచి అంతరిక్ష పరిశోధన కేంద్రం, స్టార్టప్ల దాకా చర్చ జరగాల్సింది. వ్యవసాయ రంగం, యంత్రాలు, ఎరువులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని అంశాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యాంత్రీకరణ, త్రాగునీరు, గ్రామాలకు సంబంధించి రోడ్లు, డ్రైన్లు, ఉపాధి పనులు, కరెంటు, సోలార్ ప్రాజెక్టులు, స్వయోపాధి, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాలు, పెరుగు, అన్న, జున్ను, నెయ్యి, కోళ్ళ పరిశ్రమ, గుడ్ల పరిశ్రమ, మేకల గొర్రెల పెంపకం, మాంసోత్పత్తుల పరిశ్రమ, వీటన్నిటికి సంబంధించిన అంశాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇలా అంతరిక్ష పరిశోధనకు సంబంధించింది, సో రియల్ ఎస్టేట్కి సంబంధించింది, ప్రభుత్వ శాఖల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ విభాగాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి పని విధానం ఎట్లుందనేది, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం మీద, సో వీటన్నిటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ ప్రధానమైన అంశాలు ఏం చర్చకు రావు. ఇప్పుడు నేను చెప్పినాయని వాళ్ళు సర్ మీద ఒకటి, నిట్ పేపర్ లీకేజ్ మీద ఒకటి, మళ్ళీ వాళ్ళేం పాకిస్తాను, చైనా వాళ్ళు దాడి చేస్తున్నారని బీజేపీ వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది. సో 33% రిజర్వేషన్స్ అని గొడవ చేస్తారు వీళ్ళు. మరి బీసీల మహిళల వాటా మాత్రం మళ్ళీ అడగరు. ప్రజల సమస్యలు చర్చించినట్టుగానే ఉంటాయి, కానీ అవి దేశ ప్రజలకు అందరికీ వర్తించే కాకుండా ధనిక వర్గాలకు సంబంధించిన అంశాలు చర్చ జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ కంట్రోల్ బియ్యం వీళ్ళు ఇచ్చేదంతా సచ్చేదంతా. ఇంకా 6 కేజీల కంట్రోల్ బియ్యానికి మరి హెల్త్ కార్డు ఏరే పెట్టండి, రేషన్ కార్డు ఏరే పెట్టండి. ఎందుకంటే హెల్త్ గురించి 20-30 కోట్ల ఉన్నోడు కూడా రేషన్ కార్డు పెట్టుకుంటున్నాడు. వాటి మీద జరగాలి. 20-30 కోట్ల ఉన్నోడికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోడికి రేషన్ కార్డు అవసరం, ఆడికి కూడా ఇస్తూ ఉన్నారు. వాడి దేశాల్లో ఉంటాడు, వాడికి రేషన్ కార్డులో పేరు ఉంటుంది. హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో, లేకపోతే అమెరికాలోనో, ఇతర దేశాల్లో వాడు ₹1 కోటి సంవత్సరం సంపాదిస్తున్నట్టు వాడిది తెలంగాణలో, భారతదేశం రేషన్ కార్డుల పేరు ఉంటుంది. ఇవన్నీ తీసేయాల్సిన అవసరం ఉంది. నిజమైన పెన్షన్ అర్హులందరికీ, వృద్ధులకి కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకి సంబంధించి కానీ, వితంతువులకు సంబంధించి కానీ అర్హులందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలి. ఒక్కరికి ఇస్తున్నారు, భార్యకి పోతే ఇద్దరికి ఇవ్వండి. ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి అందరికీ ఇచ్చే కార్యక్రమం ఇవాళ మన ముందు ఉన్నది. కొడుకులు ఉద్యోగస్తులు అయితే ఇవ్వాల్సిన పని లేదని పెడతా ఉన్నారు. మీరు ఇవ్వాల్సిన పని లేదు కాదు, వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి నెలలో అందులో కట్ అయ్యి కదా ఈఎంఐ, ఈఎస్ఐలు, లేకపోతే ఏదైనా ఇంటి లోన్లు తీసుకుంటే కట్ అవుద్ది కదా, అట్లా పేరెంట్స్ అకౌంట్లోకి పెట్టేలాగా సీరియస్గా తీసుకోండి. మీరు ఏదో మొక్కుబడిగా, మీరు ఏదో పెద్ద మనిషిలాగా ఆ పొలం జీతగాడికి చెప్పినట్టుగా ఆ పొలం నీళ్ళు పెట్టిపో, వాడు చేస్తారు చేయడు, జీతం ఇవ్వాలి కాబట్టి జీతం తీసుకెళ్ళాడు, వాడు చేస్తారు జీతగాడు, భూస్వామికి సంబంధించి. పెద్ద మనిషి రోడ్డు మీద పోతూ బాగున్నారా, వెళ్తున్నారట్టు పోయిరండి అన్నట్టుగా ఉంది. పెళ్ళి పడిపోతే పోతే లేకపోలేదు. ఈ పెన్షన్లకు సంబంధించి కూడా అట్లా ఉన్నది. ఈ ప్రధానమైన సమస్యలు పక్కదారి పెడతా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మరింత సమాచారం రాస్తాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెద్దగారు మిత్రులు, థ్యాంక్ యూ.